నమస్తే, దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దెబ్బకు ప్రతిపక్ష వైసీపీ నేతలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారా అని భయపడుతున్నారు. గతంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కుటుంబంపై పలువురు ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషిస్తూ అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో ఎప్పుడు తమను అరెస్టు చేస్తారోనని టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోసాని తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎవరిని పొగడను, అలాగే ఎవరిని విమర్శించను అంటూ వైసీపీ ప్రభుత్వంలో ఓ రేంజ్ లో విరుచుకుపడ్డ ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇక మీదట జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను అంటున్నారు. లైఫ్ లో పాలిటిక్స్ జోలికి వెళ్ళనని చెప్పేశారు. ఆఖరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని క్లారిటీ ఇచ్చేశారు. అసలు తాను ఏ పార్టీనో తిట్టడానికి రాజకీయాల్లోకి రాలేదని, ఇకపై ఏ పార్టీని కూడా పొగడను, అలాగే విమర్శించను అని కుండబద్దలు కొట్టేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ పార్టీలతో ఇక నుండి తనకు సంబంధం లేదన్నారు పోసాని. అసలు ఏం జరిగింది? పోసాని కృష్ణమురళి మాటల్లో ఇంత వైరాగ్యం ఎందుకు కనిపించింది అంటే, పోసానిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తంగా 10 కేసులు నమోదయ్యాయి. ఆయన పాలిటిక్స్ నుంచి తప్పుకోవడానికి ఇదే కారణమని సమాచారం. కాగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఒంగోలులో ఆర్జీవీపై కేసు నమోదు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ కూడా దాఖలు చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు తెగ గాలిస్తున్నారు. దీనిపై డైరెక్టర్ ఆర్జీవి స్పందించాడు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని, ఏడాది క్రితం చేసిన ట్వీట్స్ తో సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే కేసులు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించాడు. అంతేకాదు, ఏపీలో పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారని తనదైన స్టైల్లో విమర్శించాడు. ప్రస్తుతం తాను మూవీ షూటింగ్ లో ఉన్నానని, నిర్మాతకు నష్టం కలిగించకూడదన్న కారణంతో విచారణకు రాలేకపోతున్నానని ట్వీట్ చేశాడు ఆర్జీవి. మరోవైపు రాజకీయాలను వదిలేస్తున్నట్లు ప్రకటించిన పోసాని వ్యాఖ్యలపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్ పెట్టారు. గతంలో పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి పోసాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసిన ఎస్కేఎన్, సార్ ఇప్పుడు అందరికీ అన్ని గుర్తొస్తాయి, కానీ విరమిస్తున్నా అని నటించే ముందు కనీసం మీరు మీ అభిమాన నాయకుడి గురించి, ముఖ్యంగా ఇంట్లోని పసిపిల్లల గురించి మాట్లాడిన నీచమైన సంస్కారం లేని వ్యాఖ్యలని చింతిస్తున్నా లేదా క్షమించండి అని అడిగి ఉంటే కనీసం మీ మాటలు నమ్మాలనిపించేది అన్నాడు. ఏదో ఒకసారి పొరపాటుగా మాట్లాడిన వ్యక్తి కాదు మీరు. ఎన్నోసార్లు ఎంతో నీచంగా మాట్లాడారు. అభిమానుల మనసు చాలా అంటే చాలా బాధ పెట్టారు. ఛీ, ఇవేం మాటలు అని చెవులు మూసుకునేలా చేశారు. మీ ఒక్కళ్ళదే కాదు సార్, అందరివి కుటుంబాలే. ఎవరి పిల్లలైనా పిల్లలే. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ వ్యక్తిగతంగా దిగజారుడు పదాలు కుటుంబాల మీద కామెంట్స్ చేసిన వారు మాత్రం క్షమార్హులు కాదు అని తెలుగులో రాసుకొచ్చాడు ఎస్కేఎన్. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.